దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి, వినండి, దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి జీవితంలో ఏది పొందుకొని ఏది సంతోషంగా అనుభవిద్దామని వెంపర్లాడతారు మనుషులు, వాటిని వేటిని కూడా నిజంగా అనుభవించలేరు పక్క. కానీ దేవుణ్ణొక్కడిని కలిగి ఉంటే దేవుడు భూమి మీద మానవుడి ఆనందమయమైన జీవితానికి సిద్ధపరిచినవన్నీ అందుబాటులోకి తెస్తాడు. అందులో ఉన్న ఆనందాన్ని అనుభవంలోకి తెస్తాడు. ఆ నెమ్మదిని ఇవ్వగలుగుతాడు. నేను చెప్తున్నా, నిజంగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సరిగ్గా దేవునికి కనెక్ట్ అయిన వాళ్ళే ఎంజాయ్ చేస్తారు పక్క. నిజంగా జీవితాన్ని ఆనందంగా అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దేవునికి సరిగ్గా కనెక్ట్ అయిన వాళ్ళే అందులో ఉన్న మాధుర్యాన్ని ప్రాక్టికల్గా అనుభవించగలుగుతారు. ఎందుకంటే దాన్ని అనుభవంలో తీసుకొచ్చి అందులో ఉన్న ఆనందాన్ని మనకు అనుభవంలోకి తీసుకొచ్చేది దేవుడే. దేవుణ్ణి ఒక్కడిని పక్కన పెట్టి ఇక మిగిలినవన్నీ ఎన్ని పోగేసుకున్నా సరే అనుభవించలేడు. ట్రై చేశారుగా, ఏమన్నా పొందారా? చేతులు ఎత్తండి. దేవుడు లేకుండా కూడా నేను మస్తు అనుభవించా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, సలాం చేసుకుంటా. ఏం లేదు. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మార్గంలో బతుకుతున్న తర్వాత ఇల్లు, సంసారం, కుటుంబం, బాధ్యతలు, పద్ధతి, 4 రూపాయల సంపాదన, ఒక క్రమం, ఒక విధానం వచ్చిందా రాలేదా? అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఎంతమంది ఒప్పుకుంటారు? మళ్ళీ అప్పుడు హద్దు లేదు అదుపు లేదు, ఇష్టం వచ్చిన టూరేగాం, కానీ ఏం మిగల్లా. కానీ ఈరోజు హద్దులో ఉన్నాం, అదుపులో ఉన్నాం, క్రమంలో ఉన్నాం, క్రమశిక్షణలో ఉన్నాం. కానీ జీవితంలో గతంలో మిస్ అయినవి చాలా ఈరోజు మనం అనుభవిస్తున్నాం పక్క. కారణం దేవుడు. దావీదు ఏమేమైతే ఆశించాడో, ఎదురు చూశాడో, అవన్నీ ఏవేవైతే తన హృదయంలో వాంఛించాడో అవన్నీ ఓ పక్కన ఉన్నాయి, ఓ పక్కన దేవుడు ఉన్నాడు. ఎవరు కావాలి నీకు? అవి కావాలా దేవుడు కావాలా? దేవుడే కావాలని పట్టుకున్నాడు. పసితనంలోనే చిన్న ప్రాయములోనే దైవభక్తి సాధన చేసుకున్నాడు. ప్రోత్సాహకురాలు తల్లి, వాళ్ళమ్మ చెప్పింది, అన్నిటికంటే ఎక్కువ దేవుడురా, దేవునికి కనెక్ట్ అయితే ఏది తక్కువ చేయడురా, జీవితంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి మనకు తోడ్పడేవాడు దేవుడే. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణే కేంద్రంగా చేసుకొని బ్రతుకున్న కుమారుడు దావీదు తల్లి నేర్పింది. 2 వచనాలలో దావీదు సాక్ష్యం ఇచ్చాడు, నీ సేవకురాలయ్యా నా తల్లి అని. అంటే భక్తిపరురాలు. ఆమె గైడెన్సీతో బాల్య దినముల నుండే దేవునికి కనెక్ట్ అయ్యాడు. తంత్రి వాయిద్యం వాయిస్తూ దేవుని ఆరాధన చేసేవాడు చిన్న ప్రాయము నుంచే. ఇప్పుడు మీరు చెప్పండి, పసితనము నుండే దేవునికి కనెక్ట్ అయిన దావీదు పొందనిది ఏమన్నా ఉందా? మనుషుడు అనుభవించాలనుకున్నవన్నిటిని కూడా దావీదు అనుభవించే అనుభవంలోనికి దేవుడు తెచ్చాడు. పసితనములోనే దేవునికి కనెక్ట్ అయిన దావీదుని దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళి అడవుల్లో గలిపేలా, రాజయోగిలాగా, యోగే కానీ రాజు, రాజయోగిలాగా అన్ని అనుభవంలోనికి తీసుకొచ్చాడు. ఏది ఎలా ఉంటుందో అన్ని రుచి చూపించాడు. ఫస్ట్ దేవుడు. బాగా వినండి, నిజంగా ఇంట్రెస్ట్గా వింటున్నారా లేకపోతే ఏదో దొరికాం కానీ అంటున్నారా? ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? చేతులు ఎత్తండి. డౌట్ వచ్చింది నాకు. దేవునికి స్తోత్రం. రైట్. ఫస్ట్ ఎవరు? దావీదుకి దేవుడు. తర్వాత దేవుడు అన్ని లోకంలో దావీదు ఏవేవైతే చూడగోరాడో అవన్నీ అనుభవంలోకి తెచ్చాడు. అనుభవంలోకి తెచ్చి ఫైనల్గా దావీదు దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడు ప్రశ్నించాడు, ఫస్ట్ నాతో మొదలుపెట్టావు, ఇప్పుడు లోకంలో అన్నీ అనుభవించావు, ఇప్పుడు ఏమర్థమైంది? అయ్యే కావాలా నేను కావాలా? అంటే నాకు అర్థమైంది దేవా, అందులో ఏముందో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఏమీ లేదని అర్థమైంది. అంతా భ్రమ అని అర్థమైంది. మరి ఇప్పుడు ఏం ఆశిస్తుంది నీ ప్రాణం అంటే, నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు
చూస్తున్నది. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. యేసయ్యా నా యేసయ్యా, మరువలేనయా నీ ప్రేమను. యేసయ్యా నా యేసయ్యా, విడువలేనయా నీ స్నేహము. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. దేవునికి మహిమ. ఫైనల్లో దావీదు కోరింది ఏందా అంటే దేవుడే, నాకు దేవుడే చాలు. మహాజ్ఞానిగా ప్రసిద్ధిగాంచిన సొలొమోను ఒక మనుషుడు ఎన్ని అనుభవించాలనుకుంటాడో అన్నీ అనుభవించినవాడు. అలాంటి సొలొమోను ఫైనల్లో ఏం చెప్పాడో తెలుసా? దేవుడు అనుగ్రహించిన వాటితో తృప్తి చెందటం, దేవుని యందు భయభక్తులు కలిగి బతకడం కంటే గొప్పది ఏది నాకు కనపడలేదు రబ్బాయ్ అన్నాడు. దేవుడే కేంద్ర బిందువు నాయన అని చెప్పాడు. ఇలా భక్తులందరూ కూడా రాజయోగుల్లాగా అన్ని అనుభవించారు అండ్ దేవుణ్ణి కూడా అనుభవించారు. రెండిట్లో వ్యత్యాసం తెలుసుకున్నారు. దేవుడే గ్రేట్ అన్నారు, దేవుడు చాలన్నారు.